బోనాల పండుగను గతేడాది కంటే గ్రాండ్ గా నిర్వహిస్తామంటోంది ప్రభుత్వం. ప్రతి ఆలయానికి నిధులు అందేలా చూస్తామన్నారు మంత్రులు. ప్రజలంతా సోదరభావంతో హైదరాబాద్ చరిత్రను చాటి చెప్పాలని పిలుపునిచ్చారు హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి. బోనాల పండుగపై ఏర్పాటు చేసిన సబ్ కమిటీ సెక్రటేరియట్ లో నగర ప్రజాప్రతినిధులతో భేటీ అయింది. బోనాల పండుగ నిర్వహణపై ప్రజాప్రతినిధుల సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకుంటామంది కమిటీ. గతేడాది కంటే ఈసారి ఎక్కువ నిధులు ఖర్చు చేయనున్నట్టు ప్రకటించింది సర్కార్. బోనాల నిర్వహణకు జీహెచ్ఎంసీ, పోలీస్, విద్యుత్, మెట్రో వాటర్ వర్క్, సాంస్కృతిక, సమాచార, R&B శాఖలన్నీ కీలక పాత్ర పోషిస్తాయన్నారు సబ్ కమిటీ చైర్మన్ నాయిని. ఈ సమావేశం మంచిగా ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఉత్సవం జరుపుకోవాలని, మరి అందరికి ప్రేమ భావాలతో రంజాను బోనాలు ఒకటేసారి వచ్చాయి కాబట్టి అందరం కూడా కలిసిమెలిసి ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుకొని ప్రశాంతమైన వాతావరణంలో హైదరాబాద్ చరిత్రను మనం గత 2 సంవత్సరాల నుంచి రుజువు చేశాం. ఈ పండుగలు కూడా అదే విధంగా విజయవంతం చేసుకొని ప్రశాంతమైన వాతావరణంలో ఈ పండుగలు జరుపుకోవాలని ప్రజలందరినీ వేడుకుంటున్నాం. దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాలతో పాటు అన్ని దేవాలయాల్లో బోనాల పండుగను ప్రభుత్వమే నిర్వహిస్తోందన్నారు మంత్రులు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రశాంత వాతావరణంలో బోనాల పండుగ జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. అందరి సహకారంతో, ముఖ్యంగా పోలీసు సహకారంతో ప్రశాంత వాతావరణంలో మనం పండుగను నిర్వహించుకుంటామని చెప్పి మరి దేవాదాయ శాఖ నుంచి పూర్తిగా అధికారులు, మరి అక్కడ ఉన్నటువంటి ప్రతినిధులు అందరూ కూడా పూర్తిగా సహకరిస్తామని చెప్పి మరి తెలియజేస్తూ, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగలను గ్రాండ్ గా నిర్వహిస్తోందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. బోనాలకు అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. మరి తప్పకుండా హైదరాబాద్ సిటీలో ఈ యొక్క జాతరని చాలా బ్రహ్మాండంగా చేయడానికి మరి ప్రభుత్వం మంచి సంకల్పంతో అందరినీ వారి యొక్క మనోభావాలను గౌరవించే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. హైదరాబాద్ లో జరిగే బోనాల ఏర్పాట్లకు సంబంధించి మరి జిహెచ్ఎంసీ పరిధిలో మరి అన్ని డిపార్ట్మెంట్లను కోఆర్డినేట్ చేసుకుంటూ మరి ఎక్కడ ఎట్లాంటి ఏర్పాట్లకు లోటుపాట్లు లేకుండా ఉన్న అందరూ కార్పొరేటర్ సహకారంతో అన్ని డిపార్ట్మెంట్లను కోఆర్డినేట్ చేసుకుంటూ ఏ లోటు రాకుండా చూసుకోవడానికి మేము మా వంతు సహకారాన్ని చేస్తానికి సిద్ధంగా ఉన్నాము. సబ్ కమిటీ భేటీకి వచ్చిన ప్రజాప్రతినిధులు బోనాల ఏర్పాట్లపై కొన్ని సూచనలు చేశారు. పండుగను గ్రాండ్ గా నిర్వహించాలని కోరారు.